హాయ్ అండి. మేము మొన్న ఆదివారం చెన్నైలో ఈ ఎంజీఎం మాల్ అని ఎగ్జిబిషన్ అండి. ఇది చూసారు కదా, ఇది చాలా పెద్దది, చాలా బాగుంటుంది అసలు లోన. ఇక్కడ ఎలా అంటే మనం లోనకి టికెట్ తీసుకొని వెళ్ళాము అంటే ఇంకా లోన మీరు ఎన్ని జెయింట్ వీల్ కానీ ఎన్ని రకాలు ఎక్కినా ఇక మనీతో పని ఉండదు. స్టార్టింగే ఇక్కడ మనం టికెట్ తీసుకొని వెళ్ళాలి. చూసారు కదా, అటుపక్క నార్మల్ టికెట్ తీసుకునే వాళ్ళు అందరూ. అంటే ఇటుపక్క వెళ్ళే 2 గేట్లు ఉంటాయి. ఒక గేట్లో కొనేమో నార్మల్గా టికెట్లు తీసుకునే వాళ్ళు, ఇటుపక్క ఇప్పుడు ఈ ఉన్న వాళ్ళందరూ రైల్వే వాళ్ళు. ఈసారి రైల్వే వాళ్ళకి ఆఫర్ పెట్టారంట. పెద్దవాళ్ళకైతే 300, చిన్న వాళ్ళకైతే 200 అంట. పిల్లలు ఉన్నవాళ్ళు ఇలా వెళ్ళొచ్చు అని చెప్పి ఆఫర్ పెడితే, మా మామయ్య అంటే మా అక్క అని చెప్పారు కదండి, వాళ్ళ హస్బెండ్ రైల్వేలోనే చేస్తారు. ఆయన వాళ్ళతో పాటు వాళ్ళకి అక్కడ కాలనీలో ఉండేవాళ్ళు ఇంకొక 2 ఉన్నారు రైల్వేలో జాబ్ చేసేవాళ్ళు. వాళ్ళు వీళ్ళు కలిపి ఒక 3 ఫ్యామిలీస్ వరకు వచ్చామండి. అందరం వచ్చినాక ఇక్కడ ఇది క్యూ అంతా రైల్వే అండి. అంటే ఎవరి క్వార్టర్స్కి సంబంధించి వాళ్ళు, అంటే కొంత ఇంజనీర్లు ఉంటారు, కొంతమంది డ్రైవర్లు ఉంటారు. రైల్వే వాళ్ళే దాదాపు 2000 మంది పైన వచ్చారండి. ఇంకా చాలామంది రాలేదంట. అక్కడ వాళ్ళకి టికెట్లు తీసుకున్నాక మళ్ళీ ఇటు పక్కకు వచ్చి, నేను మా పిల్లలు 2 ఉన్నాం కదండి, మాకు రైల్వేలో ఇవ్వరు కదా, మాకు మళ్ళీ నార్మల్గానే టికెట్ తీసుకోవాలి. మాకు వచ్చేసరికి ఎక్కడంటే అక్కడ ప్యాకేజీలు ఉంటాయి. స్టార్టింగ్ 1500 మనిషికి, చిన్నపిల్లలు అయితే 600 అండి, పెద్దవాళ్ళకైతే 1500. 1500కి మించి ఇంకా ఉంటాయి అంటే ప్యాకేజీలు. అసలు ఫైనల్ కాస్ట్ వచ్చేసరికి ఒకటి 5000 ఉందండి. అది వచ్చేసరికి విఐపి టికెట్ అంట. అంటే ఆ టికెట్ తీసుకుంటే ఏంటంటే మీరు ఇంకెక్కడ క్యూలో నుంచునే పని లేదు, మీరు ఎన్నిసార్లైనా ఎక్కొచ్చు జెయింట్ వీల్స్. అవి ఎక్కడ క్యూలో లేకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతారు. ఇక అది 5000 అండి. కానీ 1500 అయినా అండి, నాకు ఎక్కడ అనిపించిందంటే ఎన్ని రకాలు ఉన్నాయంటే లోనకి ఇదంతా టికెట్లు తీసుకుంటానికి బయట నుంచున్నారు ఫ్యామిలీ వాళ్ళందరూ, అందరూ క్యూలో ఉన్నారు టికెట్స్ కోసం. ఎంతమంది అంటే దాదాపు ఆ రోజు సండే అవటం వల్ల 10,000 మంది జనం ఉన్నారండి. లోనకి మనం వెళ్ళినప్పుడు టికెట్ తీసుకెళ్ళినప్పుడు మన చేతికి ఒక బ్యాండ్ అనేది పెడతారండి. ఆ బ్యాండ్ అనేది మళ్ళీ మనం వచ్చేటప్పుడు వాళ్ళు తీస్తారు. ఇదిగోండి అక్కడ మీకు కాస్ట్ అనేది చూపిస్తున్నాను, చూసారు కదా. లోనకి వెళ్ళినా ఇంకా ఇది అనేది మన ఇష్టం, అంటే మీరు ఎక్కి దిగేది అలా. కొన్ని వచ్చేసి పెద్దవాళ్ళు ఎక్కటానికి ఎలా ఉంటుంది, చిన్నపిల్లలకి ఎలా ఉండదు, ఎందుకంటే వాళ్ళు దడుచుకుంటారని. పిల్లలకైతే పెద్దవాళ్ళకన్నా కూడా చాలా రకాలు మనం టీవీలో చూసే ఎన్నో ఎగ్జిబిషన్స్ అన్నీ ఉన్నాయండి. నాకు ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. నేను దూరంగా చూసి పేపర్ ఫ్లవర్స్ అనుకున్నా, కాదు దగ్గరికి వెళ్తే రియల్ చెట్టేనండి. అదిగో చూసారు కదా జెయింట్ వీల్. మేము ఆ 2 జెయింట్ వీల్ ఒక్కటన్నా ఎక్కాలని చూస్తే పొద్దున 10 నుంచి సాయంకాలం 7 దాకా కూడా మాకు అది దొరకలేదండి. ఇదిగోండి ఇలా బ్యాండేజ్ అనేది వేస్తారు చేతికి, అది ఉంటేనే లోనకి మనకి ఎలా అనేది ఉంటుంది. మళ్ళీ వచ్చేసేటప్పుడు మనకి అది కట్ చేసేసుకుంటారు, అది అతుక్కుంటుందండి, పోదు. కాబట్టి వచ్చేసేటప్పుడు మళ్ళీ అది వాళ్ళు తీసేసుకుంటారు. ఇదిగోండి మేము ఇంతమంది ఫ్యామిలీ మొత్తం వెళ్ళామండి, దాదాపు 14 మంది వెళ్ళాం. పిల్లలే ఉన్నారండి, ఒక 6-7 దాకా. ఇంకా మొత్తం వీళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ రైల్వేలో చేసేవాళ్ళు, అంటే హస్బెండ్ 3 ఉన్న వాళ్ళందరూ, మామయ్య వాళ్ళు వీళ్ళు 3 రైల్వేలో చేసేవాళ్ళు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క క్వార్టర్స్లో చేస్తూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కో దానికి సంబంధించి. వాళ్ళకి అక్కడే టికెట్లు అందరికీ ఒకేలా కాదు. అక్కడ కూడా ఎలా ఉందంటే ఇంజనీర్స్ చేసే వాళ్ళకి ఒక పక్కన, లేకపోతే భోగి నడిపే వాళ్ళకి ఒక పక్కన, అలా వాళ్ళ క్వార్టర్స్ లాగా ఉన్నాయి. ఎంత పెద్ద ఉన్నాయండి. నాకు అక్కడ బాగా నచ్చింది ఏంటి, మామిడి చెట్లు, పనస చెట్లు, మామిడి చెట్లు ఎన్ని ఉన్నాయోనండి. నేను ఫస్ట్ టైం పనస చెట్లను చూడటం. ఒక్క చెట్టుకి ఎంత కాయ ఉందో, కానీ ఎవ్వరూ కొయ్యటానికి లేదు. అక్కడ వర్క్ చేసేవాళ్ళు వాళ్ళే కోసుకుంటారంట, మనం ఎవరం కోసేది లేదు. అసలు ఎంత మామిడికాయ ఉందోనండి చెట్టుకి. చూసారు కదా. ఇక లోనకి వెళ్ళే కొందికి ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లా జారులు దాంట్లో కూర్చున్నారు పిల్లలు. ఇవి పెద్దవాళ్ళండి, అక్కడ పిల్లలకి ఎలా ఉండదు. పిల్లలు ఏ ఉన్నాయి, పెద్దవాళ్ళకే ఉన్నాయి. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడండి. మా మామయ్య అయితే, మా అక్క వాళ్ళ హస్బెండ్ అయితే వాళ్ళ బాబుని మా పిల్లల్ని పక్కన పెట్టుకొని వెళ్ళిపోయారు. ఇక మాకు సంబంధం లేదు, వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఆయనైతే ఎక్కడ కీలో నుంచోకుండా ఎక్కడ ఖాళీ ఉండి అక్కడ పిల్లల్ని ఎక్కించి అన్నీ మ్యాక్సిమం మా పిల్లలు అయితే, అదిగోండి మా అక్క వాళ్ళ బాబు రూహితను కలిపి ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ ఖాళీ ఉండి అక్కడ మ్యాక్సిమం పిల్లలు ఆడే పత్తిది ఎక్కారండి.
ఆడ పిల్లలు తిరిగే ప్రతి ఐటమ్ అనేది వాళ్ళు ఆడ ఎక్కారు. నాకు అది బాగా అనిపించింది. మన సైడు ఇంత పెద్దదైతే అక్కడ లేదు. ఇక్కడ ఏంటంటే ఇది ఎప్పటి నుంచో ఉందంట. అది చాలా ఎన్ని ఎకరాల్లో ఉందంటే ఫిక్స్ అయిపోయి ఉంది అక్కడ. మ్యాక్సిమం చెన్నైకి దూరం, చెన్నై దాటంగానే చెన్నైలోనే ఉందండి ఇది. మేమున్న కాడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 2 గంటలు పట్టిందండి. 2 గంటలు బావు పట్టింది, కరెక్ట్గా 2:30 గంటలు పట్టింది. మేము అక్కడ 7:15కి బయలుదేరాము. అక్కడ వ్యాన్ మాట్లాడుకున్నాము. ఆ నుంచి ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా 9:15 అయిందండి. అంటే ఇంకెక్కడ ఆగకుండా వస్తే, అంటే చెన్నైలోనే దూరంగా ఉంది. నిజంగా అసలు నాకంటే ఆ ఊర్లు చెప్పటం కుదరట్లేదండి, ఎందుకంటే అవన్నీ తమిళం పేర్లు కదా, నాకు అసలు నోరు కూడా తిరగట్లేదు వాటిని. లోనకి వెళ్ళే కొందికి ఇదిగోండి ఈ క్యూ చూసారు కదా ఎంత ఉందో. ఇది వచ్చేసి ఒక ట్రైన్కి ఉన్నారండి క్యూ. మేము వచ్చేదాకా కూడా ఒక 2-3 ఇటుకైతే మాకు అసలు దొరకలేదండి. ఎంతసేపు క్యూలో నుంచున్నా అంతమంది క్యూలో నుంచున్నారు. క్యూ తక్కువగా ఉన్న వాటినే మేము ట్రై చేసాం. మేము కూడా చాలా అండి, అసలు మేము ఎప్పుడు ఎక్కని, అది చూసారు కదా పైనుంచి అలా వచ్చి నీళ్ళల్లో ఆగిద్దండి అది వాటర్ మీద. దానికోసం అయితే పొద్దుంచి సాయంత్రం దాకా క్యూ ఉందండి. మేము కూడా చాలా రకాలు, అదిగోండి ఆ పైన తిరిగేది కూడా ఎక్కాము. ఇది ఎక్కానండి, దీనికోసం క్యూలో ఇక్కడ నుంచున్నాము. ప్రతి దానికి దాదాపు గంట క్యూలోనే నుంచోవాల్సి వచ్చింది. ఒక 3-4 ఎక్కినాక ఇంక అంతసేపు క్యూలో నుంచోవాలి అంటే మాకు వల్ల కాక సింపుల్గా ఫ్యామిలీస్తో తిరిగేవి ఉంటాయి కొన్ని, పిల్లల్ని మనం కూర్చోబెట్టుకొని తిరగచ్చు, అలాంటి వాటికాడ తిరిగామండి. ఇప్పుడు ఇందులో నేను ఉన్నాను, అంటే మా అక్క వాళ్ళు వీడియో తీస్తున్నారు. ఆ బ్లాక్ శారీ కట్టుకొని ఉంది నేనేనండి. ఒక్కో దాంట్లో ఇద్దరిద్దరు కూర్చోవచ్చు, దీంట్లో అయితే ఒకళ్ళే కూర్చొని తిరిగే రైడు. దాని తర్వాత ఇందాక నేను చూపించాను కదా గొడుగల్లే ఉంది పైన అండి దూరంగా, అది ఇదే. అంటే ఉయ్యాలల్లే ఉంటుంది. అసలు చాలా దూరానికి ఇసిరేస్తుందండి. చాలా భయం వేసింది. ఇందులో కూడా కూర్చున్నాం. అంటే ఫస్ట్ 1-2 ఎక్కినప్పుడు బాగా భయం వేసింది, కానీ అంటే తల తిప్పుతున్నట్టు కొంచెం అలా అనిపించింది. కానీ ఇన్ని రకాలు ఎక్కుతూ ఉండగా ఇంకా ఏం ఆ ఫీలింగ్ లేదు. అంటే ఇంకెంత పెద్ద ఎక్కినా కూడా నార్మల్గానే అనిపించింది. స్టార్టింగే కాస్త భయం అనిపించింది, అంటే మేము కూడా ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎక్కటం కదా, అందువల్ల. కొన్నిటికి పిల్లలకి అసలు ఎలో లేదు, ఏజ్ పరంగానే ఉంది. నాకు అది కూడా ఆ సిస్టమ్ బాగా నచ్చింది. పిల్లలకి చాలా ఐటమ్స్ పెట్టారు అక్కడ. ఇదిగోండి ఇది వచ్చేసరికి ఉయ్యాల్లాగా ఉంది. ప్రతిదీ మనకి ఒక 5-6 చుట్లు దాకా వేస్తున్నారండి, పర్వాలేదు. పిల్లలకైతే ఒక 3 అట్లా వేస్తున్నారు, అంటే చిన్నపిల్లలు కదా, అందువల్ల. మేము అక్కడ ఉన్నాక 2 కాంచి ఫుడ్కి కూడా టికెట్స్ అండి, వీళ్ళు ముందుగానే ఆన్లైన్లో పే చేసేసారు మామయ్య వాళ్ళు. మనకి ఫుడ్కి ఈవినింగ్ స్నాక్స్కి టికెట్స్ అనేది ఇచ్చారు. మేము ఇవన్నీ ఎక్కి కొన్ని దిగినాక 2కి ఫుడ్ అనేది చేసాము. ఆ రోజు సండే కదండి, చికెన్ బిర్యానీ, పలావ్ ఇవన్నీ తిన్నాము. సాయంకాలం మనకు సమోసాను, కట్లెటు, టీ, కాఫీ అవి అనేది ఇచ్చారు. కానీ ఇంకా ఏదన్నా తీసుకోవాలి అంటే ఎంత కాస్ట్ ఉన్నాయో. చిన్న కూల్ డ్రింక్ బాటిల్ కూడా 70 రూపాయలండి. అంటే ఇంకా లోన మనం ఏమన్నా కొనాలి అంటే అంత కాస్ట్ ఉన్నాయి. పెట్టడానికైతే చాలా రకాలు పెట్టున్నాయి. ఇదిగోండి పిల్లలు గేమ్స్ ఆడుకునే గేమ్స్, ఇలాంటి గేమ్స్ ఏమన్నా ఆడుకోవాలంటే మనీ అనండి, అంటే 50 రూపాయలు 60 రూపాయలు అలా ఉంది. మీరు ఈ ట్రైన్ది గుర్తుపట్టారా అండి? ఇది ఒక మూవీలో బ్రహ్మానందం గారు ఎక్కి అప్ అండ్ డౌన్ నడుస్తారు చూసారా, సేమ్ నిజంగా అది ఎక్కితే అదే ఫీలింగ్ ఉంది. దీనికోసం 2 గంటల క్యూలో ఉన్నామండి మేము. ఇదిగోండి మీకు స్టార్టింగ్ నుంచి మీకు చూపిస్తాను చూడండి. ఏముంది అన్నట్టే అనిపించింది, కానీ ఆ పైకి వెళ్ళి అన్ని మెలికలు తిరిగి వచ్చినప్పుడు నిజంగానే తలకాయ తిరుగుతుంది. అమ్మో, నేను భయపడింది మాత్రం ఇదేనండి. అన్నీ ఎక్కాను కానీ అక్కడ ఇది మాత్రం చాలా భయం వేసింది నిజంగా దిగి. కానీ ఒక చుట్టే వేస్తున్నారు, అంటే ఒక రౌండు, అది చాలా అనిపించింది. ఎందుకంటే అమ్మో చాలా ఇదిగా ఉంది అసలు అక్కడ. అది కొంచెం ఎలా అయినా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి భయమేనండి. ఇది చూసారు కదా ఎన్ని మెలికలు అనేది తిరుగుతుందో, ఆల్మోస్ట్ మనం తలకిందులు అవుతాం అక్కడైతే. ఆడైతే చాలా భయంగా అనిపించింది నిజంగా. కానీ ఎక్స్పీరియన్స్ బాగుంది. మనమైతే ఇంక లైఫ్లో చేస్తామో లేదో కానీ అక్కడ మాత్రం నాకు అది బాగా నచ్చింది. ఇదిగోండి నేను మా బాబు కూర్చున్నాం. ఇక్కడ మా బాబుకు కూడా ఫుల్ టికెట్ తీసుకున్నారు, అంటే హైటు ప్రకారం తీసుకున్నారండి. మా బాబుకు కూడా ఫుల్ టికెట్ తీసుకోవటం వల్ల మేము ఎక్కేయాల మా పిల్లాడు కూడా ఎక్కడానికి కుదిరింది, పాపకు లేదు.
మా బాబు అయితే మాతో పాటు ఎక్కేయల్లా ఎక్కాడండి. కొన్ని మా పాప మాతో పాటు కూర్చునేవి కూడా ఉన్నాయి. అలాంటి ఫ్యామిలీస్తో ఉండేవి, అంటే ముగ్గురు నలుగురు కూర్చునేవి అలా ఉన్నాయి. ఇదిగోండి, ఇది వచ్చేసరికి కింద చెప్పాం కదా, ఇప్పుడు నేను ట్రైన్లోనే ఉన్నాను. కిందకి చూడండి ఎలా ఉందో. ఇది మాత్రం భలేగుందండి ఎక్స్పీరియన్స్. ఓ పక్క వణుకు పుట్టింది, కానీ లైఫ్లో మర్చిపోలేం. చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు. పొద్దున్నుంచి సాయంకాలం దాకా అసలు టైమే తెలియదండి ఆ రోజు. అంటే ఎక్కడ ఇంకేది ఖాళీ ఉంది, ఇంకెక్కడ ఎక్కాలి అన్న ఇదిలోనే ఉన్నాము. బాగా ఎంజాయ్ చేశారు. బాత్రూమ్స్ కూడా ఉన్నాయండి, ఎక్కడికక్కడ మనీతో పని లేదు, ఫ్రీగానే ఉండే, చాలా నీట్గా ఉండే. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక రెండింటి కానించి ఫుడ్ తిన్న కానించి ఇక లోనకి వెళ్ళినాక మనకి స్విమ్మింగ్ పూల్ వస్తుంది. ఇక అసలు అదైతే ఇంకెంత బాగుందో, ఎంత బాగా ఎంజాయ్ చేశారనండి పిల్లలు. అంటే అందరూ బట్టలు తెచ్చుకున్నామండి, పెద్ద బ్యాగులు నిండా ఉంది అవే. ఇంకా అసలు పిల్లల్ని అయితే ఇక వదిలేసాం దాదాపు 3 గంటలు. పిల్లలు, మా అక్క వాళ్ళ బాబుకి అయితే తెల్లారి పాపం ఫీవర్ కూడా వచ్చింది పద్దాక నీళ్ళల్లో ఉండి. ఇది చూసారా క్యూ ఎంత ఉందో ఆ పడవ కోసం ఎక్కడానికి. ప్రతి దానికి క్యూయేనండి. ఇదిగోండి, ఇప్పుడు మేము ఫుడ్కి వెళ్తున్నాం. అప్పుడు టైం వచ్చేసరికి 2:30 అయిందండి. అంటే పెద్ద ఎలా ఎక్కేసాము, ఎందుకంటే మళ్ళీ ఫుడ్ తింటే తెగులుతుందేమో అన్న ఇదితో పెద్ద ఎలా ఎక్కేసేసి ఇంక చిన్నపిల్లలు ఉన్నాయి వరకు ఆపాము, తర్వాత వెళ్ళొచ్చులే అని. ఇది ఒక పెద్ద హోటల్ లాగా ఉందండి. ఇది ఇక్కడి నుంచి అంతా మనకి వాటర్ ఫాల్స్ ఇవే ఉంటాయండి. ఇది చూసారు కదా, ఇదంతా ఫుడ్డు ఇక్కడ కొనుక్కొని తినచ్చు. మనము ఆల్రెడీ టికెట్ ఉన్నామే కాబట్టి టికెట్ పట్టుకొని క్యూలో నుంచుంటే మనకి మన మీల్స్ అనేది మనకి ఇచ్చారు. అది ఎంతమంది అండి, దాదాపు 10,000 మంది పైనే ఉంటారండి. మా మామయ్య పక్కన నేను నుంచున్నానండి. అంటే నా టికెట్ నేను పిల్లలకి నేను పట్టుకోవాలి కదా, మామయ్య ఒకటే తేలేరు కదా. ఫుడ్ బాగానే పెట్టారండి. ఇదిగోండి, ఇది అంతమంది ఉన్నారు జనం, నిజంగా అంతమందిని కూడా చూడలేము, అంతమంది ఉన్నారు. చూసారు కదా. ఇక ఇక్కడ ఫుడ్ తిన్నాక ఇక పిల్లలు అనేది ఇక వాటర్ ఫాల్లోకి, నిజంగా అక్కడైతే డ్యాన్స్ అండి, మంచి సాంగ్స్ పెడుతున్నారు, అంటే బాగా మాస్ సాంగ్స్ పెడుతున్నారు తమిళమే. ఇక పిచ్చిగా ఎగురుతున్నారు పెద్దవాళ్ళు, చిన్నాళ్ళు, పిల్లలు. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే స్విమ్మింగ్ పూల్ అక్కడికి వెళ్ళాలంటే మనం టీషర్టు కంపల్సరీ కోడ్ ఉంది. డ్రెస్ వేసుకొని వెళ్తే కొన్నిటికంటే పైనుంచి కిందకి జారేవి కొన్నిటికి డ్రెస్ ఎలో లేదు, అక్కడ ఆపేసేస్తున్నారు. టీషర్ట్ వేసుకున్న వాళ్ళకి అక్కడికి ఎలా ఉంది, ఇక చూసారు కదా. ఇవి మాత్రం చాలా బాగుందండి. వీటన్నిటిలోకి అయితే మేము ఎక్కాము, ఎంజాయ్ చేసాము. ఇదిగోండి, మా ఫుడ్ అంతా అయిపోయింది. ఇంకా బట్టలు తీసి రెడీ అవుతూ ఉన్నారు పిల్లలందరూ బట్టలు మార్చుకొని. ఇక ఇదిగోండి, మా బాబు అయితే వెళ్ళిపోయాడు లోనికి. ఇది ఎలా అంటే ఇక దీంట్లోనే చాలా మెలికలు అనేది ఉంటాయి. మనం పైకి వెళ్ళి కిందకి జారేవి కానీ, వాటరు అంటే ఒక్కో టైప్లా పడతా ఉంటుంది వాటరు. పిల్లలు మాత్రం ఇక సలుపు అనేది లేదండి. ఇదిగోండి, ఆ పైనుంచి మనం దిగాలి అంటే వాటర్లోకి, అక్కడ ఖచ్చితంగా మనకి ఇట్లా అంటే టీషర్టు అనేది కోడ్ ఉంది. మామూలుగా డ్రెస్ వేసుకున్న వాళ్ళకి, శారీ వేసుకున్న వాళ్ళకి ఎలో లేదు. కావాలనుకుంటే అక్కడ టీషర్ట్స్ కూడా అమ్ముతున్నారు, మనం అవి తీసుకొని దిగొచ్చు. మేమైతే ఇక అక్కడి నుంచి అనేది దిగలేదు. పిల్లలకి ఎలా ఉంది కొన్నిటికి, పైనుంచి పిల్లాడిని వరకు అయితే పంపించాను, పిల్లకి కూడా లేదండి. కొన్ని సిస్టమ్స్ బాగున్నాయండి, ఎందుకంటే తెలియదు కదా, అందరం వెళ్తాం కదా. కానీ అక్కడక్కడ వాళ్ళు ఉన్నారు ఎగ్జిబిషన్ వాళ్ళు, అక్కడ వాళ్ళకి ఎలో అయితే ఇవ్వట్లేదు. నాకైతే అది సిస్టమ్ బాగా నచ్చింది. ఇదిగోండి, ఇంకా ఇది మీకు స్టార్టింగే నేను చూపిస్తుంది. లోనకి వెళ్ళే కొందికి ఇంకా పెద్ద పూల్స్ ఉన్నాయండి, స్విమ్మింగ్ పూల్స్. అంటే నేను దిగితే నాకు దాదాపు గొంతు దాకా వచ్చిందండి. అటుపక్క వెనకమాల పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. నేను ఫస్ట్ టైం అంత స్విమ్మింగ్ పూల్లో దిగటం, నాకే చాలా భయం వేసింది. కాళ్ళు కిందకి అసలు ముందు ఆనలేదు, అంత పెద్ద స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. ఇదిగోండి, వెనకమాల హోటల్ చూసారు కదా, ఇందాక లంచ్ చేసింది. ఈ ముందే మనకి స్విమ్మింగ్ పూల్ కానీ, వాటర్ ఫాల్ కానీ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. అక్కడేమో డ్యాన్స్ వేసే వాళ్ళకి సాంగ్స్ పెట్టి డ్యాన్స్ వేసే వాళ్ళకి అక్కడ అలా ఉంది. ఇవల్ల జారేయి నిజంగా అండి, నాకైతే 1500 ఎక్కువే. కానీ ఇక్కడ ఏంట్రా అంటే మనం పొద్దున్ననంగా అంటే స్టార్టింగు 10ంటికి ఓపెన్ చేస్తారు, ఈవినింగు 6 దాకా లోనికి వెళ్ళటానికి ఎలా ఉంటుంది. ఇక తర్వాత లోన్ ఉన్న వాళ్ళని ఉంచుతారు.
ఇంకా లోన్ అనేది మన ఇష్టం అండి. ఎంతసేపు ఏది ఎక్కినా, ఎంతసేపు వాటర్‌లో ఉన్నా, లేకపోతే ఇంకేదైనా తిరిగినా కూడా అనేది ఇంకా అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. నాకైతే ఈ సెలవుల్లో పిల్లలకి మాత్రం ఫుల్ ఎంజాయ్ అండి. దాదాపు 2000 మంది పైనే రైల్వే క్వార్టర్స్ వాళ్ళు వచ్చారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఇంకా ఎక్కువ మంది వచ్చారు. నేను ఇందులోనే తమిళం యూట్యూబర్స్, అంటే తమిళంలో యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళ ఫ్యామిలీ, నేను ఎప్పటి నుంచి చూస్తాను వాళ్ళని యూట్యూబర్గా. వాళ్ళ ఫ్యామిలీ బ్లాగ్స్ ఎక్కువ చూస్తుంటా. వాళ్ళు నాకు అక్కడ కనిపించారండి. వాళ్ళు తమిళం వాళ్ళే కదా, వాళ్ళు మాల్కి వచ్చారంట. వాళ్ళు నాకు అక్కడ కనిపించారు. నేను చివరిలో మీకు వాళ్ళ పిక్ అనేది పెడతాను, నేను వాళ్ళతో ఫోటో దిగింది. ఇది మాత్రం చాలా బాగుందండి. మా పాప అయితే ఎంతసేపు డ్యాన్స్ వేసిందో. ఇలా కొంచెం ముందుకు వెళ్ళినాక ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే వాటరు, అంటే వెరైటీగా వాటర్ వచ్చేసరికి వెరైటీగా పడుతూ ఉంటుంది. కాళ్ళు జారుతూ ఉన్నాయి. కానీ పిల్లలు మాత్రం ఇష్టం. పిల్లల కన్నా ఎక్కువగా పెద్దవాళ్ళండి, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఫ్యామిలీస్తో వచ్చారు కదా, ఫుల్గా ఎంజాయ్ చేశారు. నిజంగా నాకు అసలు భలే నచ్చింది అది. మన సైడ్ కూడా ఒకటి ఉంటే బాగుండు కదా అనిపించింది. ఏదైనా ఒక వ్యాన్ మాట్లాడుకొని వచ్చిన వాళ్ళకైతే పొద్దున్నుంచి ఇక రాత్రి దాకా ఉన్నా కూడా ఇబ్బంది లేదండి. మేము కరెక్ట్గా 7ంటికి బయటకు వచ్చాము. ఇంటికి వెళ్ళేసరికి మాకు 9:15 అయిందండి. ఆ దగ్గరలో ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది. ఆ చుట్టుపక్కల ఇలాంటివి చాలా ఉన్నాయండి. అంటే ఇలా ఎగ్జిబిషనే కాకుండా మనకి ఫిష్కి సంబంధించినవి ఉంటాయి కదండి, అలాంటివి కానీ అవి ఎక్కువగా ఉన్నాయి. తర్వాతకి నేను దిగానండి. ఇంకా నేను దిగిన 3 గంటల ఫోన్ అనేది పక్కన పెట్టాను. మాతో ఉన్న అక్క మాత్రం వీడియో తీయమంటే పాపం అక్క ఫోటో తీసి కొంచెం వీడియో అనేది తీసింది. తర్వాత మేము బయటకు వచ్చినాక మళ్ళీ బట్టలు మార్చుకున్నాం. నిజంగా బట్టలు మార్చుకోవడానికి రూమ్స్ కానీ, బాత్రూమ్స్ కానీ చాలా నీట్గా, అంటే మనకి పెద్ద సినిమా హాల్కి వెళ్తే ఎలా ఉంటాయి అలా 8 రూమ్స్ ఉన్నాయి. అంటే 4, 5 కూడా మార్చుకోవచ్చు. ఏ రూమ్కి ఆ రూమ్ ఉన్నాయి. బాత్రూమ్స్ అవి కూడా చాలా నీట్గా ఉన్నాయి. వాటితో మనకి మనీ కట్టేది ఏం లేదు. అవి బాగున్నాయండి. మెయింటెనెన్స్ కూడా బాగుంది. ఎక్కడికక్కడ క్లీన్ చేసుకురావటం, ఎక్కడ డస్ట్ వేసినా తీసేయటం. నిజంగా ఇది మా మామయ్య వాళ్ళు ఎక్కారండి. మమ్మల్ని ఎక్కమన్నారు కానీ నేనైతే ధైర్యం చేయలేకపోయాను. అది శాంతం పైకి తీసుకెళ్ళి అక్కడ ఉంచుతుంది. వామ్మో, నిజంగా భయం వేసింది. నేనైతే ఎక్కనన్నాను, వాళ్ళైతే ఎక్కారు మా మామయ్య వాళ్ళు. చాలామంది అండి ఇక్కడ. ఎట్లా అంటే పెద్దవాళ్ళు కూడా పిల్లల్లాగా అయిపోయాము. అంటే ఏమీ ఇది ఉండదు మనకి, టైము కానీ ఏం తెలీదు. ఇంకా ఏం ఎక్కాలి, ఇంకా ఏం చూడాలి, ఆడ చూడవలసినవి చాలా ఉన్నాయి. మేము అన్ని గంటలు ఉన్నా కూడా దాదాపు ఇంకా 5-6 రకాలు ఎక్కకుండానే వచ్చేసాం. అంటే మాకు టైమింగ్ కుదరలేదు. ప్లస్ క్యూ, ఎంత పెద్ద క్యూలు ఉన్నాయో పెద్దవాళ్ళకైతే. అంటే వెళ్ళి చాలా పెద్దవి కదా, ఎక్కాలి ఒకసారి అనుకున్న వాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారు. ఇదిగోండి, ఇక్కడైతే మనకి ఒక చాటే అలలల్లే వస్తున్నాయండి స్విమ్మింగ్ పూల్లో. చాలా బాగుంది. మేము ఇది మిస్ అయిపోయామండి. ఆ కొండ చూసారు కదా, అక్కడి నుంచి కిందకి జారేయండి అవన్నీ. ఇదిగోండి, ఇది ఇటు పక్క ఉంది. మేము డ్రెస్ చేంజ్ చేసుకున్నాక చూసాం, మేము ఇది మిస్ అయిపోయామండి. చూసారు కదా అలలల్లే ఎలా వస్తుందో. ఇది మాత్రం చాలా బాగుంది. ఇలా వాటర్ అనేది మనకి వీళ్ళు ఒకళ్ళు ఉండి పక్కనుండేసి డిజైన్స్గా పెడుతూ ఉంటారు. చూసారు కదా ఎలా ఉందో వాటరు. ఇది మిస్ అయ్యామండి మేము. అప్పటికే మేము డ్రెస్ చేంజ్ చేసుకోవటం వల్ల. కానీ ఎంజాయ్ చేయాలి. పిల్లలకి మాత్రం అసలు టైం తెలియదండి. తెల్లారికి ఎలా అన్నా ఉన్నాయండి, ఆ రోజు మాత్రం పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఎంత ఎంజాయ్ చేశారంటే ఇక అంతలా ఎంజాయ్ చేశారు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సెలవులకి మీరు ఎలా ఎంజాయ్ చేశారు, మీరు ఎక్కడికి వెళ్ళారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. చూసారు కదా, ఆల్మోస్ట్ అప్పటికి టైం వచ్చేసరికి 4:30-5 అవుతుందండి. ఇంకా మెల్లిగా అందరూ అనేది డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా జెయింట్ వీల్ కాడికి, అంటే ఇంకా మిగిలిన వాటి కాడికి వెళ్తున్నాం. ఇదిగోండి, ఇంకా తర్వాత మేము డ్రెస్ చేంజ్ చేసుకొని మెల్లిగా ఇంకా పిల్లలు ఏమున్నాయో చూసుకొని, ఇదిగోండి ఈ క్యూ మేము వెళ్ళినప్పుడు అంతే ఉంది, మళ్ళీ మేము తిరిగి వచ్చేటప్పుడు కూడా అంతే ఉంది. ఇక కొన్నిటికి ఆ క్యూలో నుంచోలేక ఇంక మేము నుంచోలేదండి. చాలా రకాలు జెయింట్ వీల్లో ఒకే టైప్స్లో ఇన్ని రకాలు ఉన్నాయా అనిపించింది. వాటర్ బాటిల్స్ అండి, కూలింగ్ వాటర్ బాటిల్ దొరకలేదండి ఆడ. అంటే అయిపోయినాయి, వాళ్ళు తెచ్చినాయి సేల్ చేసినాయి అయిపోయినాయి అంట. కూలింగ్ వాటర్ బాటిల్ దొరకలేదండి ఆడ. మామూలుగా ఉన్న వాటర్ బాటిల్ కూడా మనకి 30 రూపాయలు అట్లా తీసుకున్నారు, 40 రూపాయలు.
కూల్ డ్రింక్ అయితే మరీ దారుణం అండి. అసలు చిన్న డబ్బాయి కూడా 70 రూపాయలు తీసుకుంటున్నారు. అంటే ఏందంటే వెళ్ళామా ఏమన్నా తీసుకున్నామా అంతేగాని షాపింగ్ చేయలేము. ఆడ అన్ని కాస్ట్ ఉన్నాయి. ఇక్కడ డీజే అంటే సాంగ్స్ మనకి మ్యూజిక్ పెట్టారు. మామూలు వాళ్ళు కూడా వెళ్ళి డ్యాన్స్ వేయచ్చు. డ్యాన్స్ అన్ని తమిళం పాటలేండి, అక్కడే కదా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అదిగోండి ఒక అక్క వెళ్ళి చేస్తుంది చూసారు కదా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి డ్యాన్స్ అనేది మనం చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడి నుంచి మేము మళ్ళీ మిగిలిన వాటికాడికి అయితే వెళ్ళామండి. చూసారు కదా, డ్యాన్స్ బాగా చేస్తున్నారు. అందరికి అలా ఎదురు కూర్చున్నారు. ఎవరైతే వీడియోస్ తీసుకున్నారో వాళ్ళ ముందుకు వెళ్ళి డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళు. ఎవరు వీడియో తీసే వాళ్ళు ఎదురుకు అంటే వీడియోస్ తీసుకోమని. చాలా బాగా అనిపించింది. మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటిది? మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారా? మీకు ఎలా అనిపించింది? నేనైతే ఫస్ట్ టైం అండి ఈసారి అక్క వాళ్ళ ఇంటికాడికి వెళ్ళటం. ఇవన్నీ అనేది మేము ఎక్స్పీరియన్స్ అవ్వగలిగాం. మేము నిన్న సోమవారం చెన్నై నుంచి అయితే వచ్చేసామండి. ఇప్పుడు నెల్లూరుకి వచ్చేసాము. మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇప్పుడు నెల్లూరులో అయితే ఉన్నాము. ఇదైతే సండే తీసిన వీడియో అండి. ఇదిగోండి ఇప్పుడు పక్కకు అనేది వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కారులు, పిల్లలు కారులో కూర్చొని డ్రైవింగ్ చేసేది ఉంటుంది చూసారు కదా. అవి పిల్లలు కూర్చొని డ్రైవింగ్ చేస్తుంటే ఈలోపు మేము ఇక్కడ ఇది ఎక్కామండి. చూసారు కదా, నేను మా మామయ్య ఎక్కాం. ఇదిగోండి మీకు వెనకమాల కనిపిస్తున్న వాళ్ళేనండి యూట్యూబర్స్ అని చెప్పాను కదా. అంటే కొంతమందికి గుర్తుండొచ్చు, వాళ్ళు నా ముందే ఉన్నారు. వీళ్ళ ఫోటో అనేది నేను చివరికి యాడ్ చేస్తాను. వీళ్ళు తమిళంలో ఉన్న వాళ్ళకి, చెన్నై వాళ్ళకైతే ఎక్కువ మందికి ఐడియా ఉండొచ్చు వీళ్ళిద్దరూ. వీళ్ళ పేరు అనేది నాకు ఐడియా లేదు. నేను మాట్లాడిన వాళ్ళు తమిళంలోనే సమాధానం చెప్పారు. మా అక్క వాళ్ళు మాట్లాడారు వాళ్ళతో. చూసారు కదా, ఇక్కడ కూడా క్యూలో నుంచి ఉన్నాం 10 నిమిషాల పైన. దాని తర్వాత ఇందులో నేను మా మామయ్య అనేది ఎక్కాము. పిల్లలు అనేది వేరే చాట ఎక్కించి వచ్చాము. అంటే అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు. ఇంకెలా అయిపోయిందంటే ఒక్క చాటే అందరం ఉంటే టైం తెలియదని చెప్పి ఒక్కొక్కరు ఒక్కో చాటుకి వెళ్ళిపోయాం. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పిల్లల్ని ఎక్కియటం కానీ, పెద్దవాళ్ళని ఎక్కటం కానీ, ఇక అలా ఎక్కాలి అన్న ఒక ఉద్దేశంతో ఎక్కడ ఖాళీ ఉంటే ఇక అక్కడికి వెళ్ళిపోయామండి. ఇదిగోండి మా మామయ్య వాళ్ళ అబ్బాయిని తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ. మా మామయ్య ఎలా తీసుకున్నాడంటే కీలో నుంచోకూడదు అనేది ఒకటి తీసుకున్నాడు. తర్వాత అయినా నుంచోవచ్చు కదా, కీలో ఉండకుండా వెళ్ళి ఎక్కాలి అనేది పెట్టుకున్నాడు. అందుకని ఎక్కడ టైం వేస్ట్ చేయలేము మా మావయ్య. ఇదిగోండి ఇక్కడ ఫ్యామిలీతో ఎక్కొచ్చు. నేనైతే ఎక్కలేదు, శారీ కట్టుకున్నాను. మా మావయ్య వాళ్ళ అబ్బాయి ఎక్కారు. చూసారు కదా, గుర్రంది చాలా బాగుందండి. పెద్దవాళ్ళు కూడా పిల్లల్లాగా అయిపోతారండి ఇదే. ఇక ఎక్కడ అంటే పిల్లలు ఎక్కాయి, కొంతమంది పిల్లలు భయపడతారు కదా, వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు కూడా ఇదే గుర్రాలు చిన్న పిల్లలే, అంటే ఓన్లీ పిల్లలు ఎక్కాయి. ఇందాక స్టార్టింగ్లో ఎక్కారు మా పిల్లలు చూసారు, ఓన్లీ పిల్లల కోసమే. ఇవి వచ్చేసరికి పెద్దవాళ్ళు కూడా కూర్చుంటానికి మ్యాక్సిమం చాలామంది పెద్దవాళ్ళు కూడా కూర్చున్నారు. మరి చిన్నపిల్లలు అన్న వాళ్ళు అట్లా కూర్చోవచ్చని బల్లలు కూడా అట్లా వేశారు. మెయింటెనెన్స్ బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వకుండా ఎవరికి సంబంధించిన వాళ్ళకి అయితే చాలా ఐటమ్స్ అయితే ఆడున్నాయి. మనకి టైం అనేది ఒక్కటే ఉండదు కానీ చక్కగా ఏటికి సంబంధించిన వాటికి అయితే ఉండే. నేను అక్కడ మా మామయ్యని వీడియో తీస్తుంటే ఈలోపు మా పిల్లలు ఇదిగోండి ఇక్కడ ఎక్కారు. చూసారు కదా, అంటే వీళ్ళు వచ్చారని చెప్పారు కదండి వేరే అంకులాలు కూడా, వాళ్ళ పిల్లలతో పాటు వెళ్ళి ఇది ఎక్కారు. మా పిల్లలు వచ్చేసరికి నేను అస్సలు భయమే పడలేదండి. అమ్మ కావాలి, మా అమ్మతో ఎక్కుతాను అనేదే లేదు వాళ్ళిద్దరికి. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇక వాళ్ళమ్మట వెళ్ళిపోయి చక్కగా అలా అనేది తిరిగి వస్తూ ఉన్నారు. ఇదిగోండి నేను అటు వెళ్ళి వచ్చేసరికి మా పిల్లలు అయితే ఇది ఎక్కి కూడా దిగుతున్నారు. చూసారు కదా, అసలు మా హర్షాలిక్త అయితే ఎంత బాగా ఎంజాయ్ చేశారో. అదిగోండి వాళ్ళతో పాటు ఉన్న ఆయన కూడా రైల్వేనండి. వాళ్ళిద్దరు పిల్లలతో పాటు మా ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకెళ్ళారు చక్కగా. ఇంకోండి దాని తర్వాత ఇది ఎక్కలేదంట వాళ్ళు, తర్వాత ఇక్కడికి వచ్చి ఇది ఎక్కారు. ఆయన కూడా ఎక్కారు. మా మామ ఈలోపు పిల్లాడిని వేరే జాడే తీసుకెళ్లారు. ఇక చూశారు కదా, ఇక్కడ వచ్చి ఇక్కడ ఎక్కారు హర్ష వీళ్ళందరూ. నిజంగా చిన్న పిల్లలేనండి, పెద్దలు కూడా మరి చిన్న చిన్న పిల్లలు అంటే కూర్చోబెట్టలేరు కదా, ఇక వాళ్ళని అలా ఒళ్ళో కూర్చోబెట్టుకొని తిరగటానికి అనేది వాళ్ళకి బాగుంది. పెద్దవాళ్ళు చూడండి ఎట్లా ట్రై చేస్తున్నారు. నేనైతే కొన్నే ఎక్కగలిగానండి, ఎందుకంటే భయం వేసింది నిజంగా. కొన్ని అయితే అందుకని నేనైతే కొన్నే ఎక్కగలిగాను. ఇదిగోండి మా పాప చూడండి, అంటే అప్పటికే స్విమ్మింగ్ పూల్ ఆడొచ్చిందిలేండి, అందుకని కొంచెం మొహాలన్నీ వాడిపోయి ఉన్నాయి ఆ వాటర్లో. అప్పుడు దాకా ఆడారు కదా. దాని తర్వాత ఈ బైకు అంటే కారు, ఇది వాళ్ళ వరకే, పిల్లల వరకే.
వాళ్ళ పిల్లలు మా పిల్లలు అనేది ఇదిగోండి ఎక్కారు. మొత్తం ఒక 4-5 చుట్లు అనేది అట్లా వేస్తున్నారు. సరిపోయిద్దండి. పిల్లలు ఏంటంటే అన్నీ ఎక్కాము అన్న ఒక ఫీలింగు. ఇప్పుడు మామూలుగా మనకి తెనాల్లో పెడతారు కదండి ఎగ్జిబిషన్, మనం ఒక్కోటి 50 రూపీస్ 60 రూపీస్ అని ఎక్కుతాం. ఇక్కడ ఏంటంటే ఈ లెక్క చూసుకున్నా కూడా అంతే అవుద్దండి. ఎందుకంటే ఒక్కొక్కరు దాదాపు మ్యాక్సిమం మా పిల్లలు అన్ని రకాలు ఎక్కారు కాబట్టి మనం అలా కౌంట్ చేసినా కూడా అంత అవుతుంది. ఇది వచ్చేసరికి డైనోసార్ అండి. డైనోసార్ దాంట్లో కూడా ఒక దాంట్లోనే 4 ఎక్కారు పిల్లలు. ఇవాళ పిల్లలే బాగున్నాయండి. చాలా రకాలు ఉన్నాయి. అంటే ఇంచుమించుగా అన్నీ ఒకేలాగా వెళ్తాయిలే కానీ మోడల్స్ ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంది. పిల్లల్ని ఎలా తీసుకెళ్ళాలి అంటే మరీ ఎక్కువ స్పీడ్ కాకుండా వాళ్ళకి ఎంతవరకు అయితే తీసుకెళ్ళాలి అనేది అంతవరకు తీసుకెళ్తున్నారు. అవి మాత్రం బాగా అనిపించినాయి. ఇదిగో చూసారు కదా మా పిల్లలు. ప్రతి ఒక్కరికైతే ఆ బ్యాచ్ ఉండాలండి. దాని తర్వాత చిన్న ట్రైన్ అండి. ఇదైతే పిల్లలు పేరెంట్స్తో పాటు ఎక్కేది. నేను మా పాప కూర్చున్నాము. వేరే ఆయన మా మావయ్య వాళ్ళ అబ్బాయి అట్లా కూర్చున్నారు. ఇదిగో చూసారు కదా. ఇది వచ్చేసరికి ఏంటంటే పేరెంట్స్తో కూర్చోవచ్చు పిల్లలు. కొన్ని పేరెంట్స్తో ఎలా ఉన్నాయి, కొన్ని ఓన్లీ పిల్లలకే ఎలా ఉన్నాయి, కొన్ని ఏమో పెద్దవాళ్ళకే ఎలా ఉన్నాయి, అలా ఉంది. అంటే ఇక్కడ సిస్టమ్ నాకు అది బాగా నచ్చింది. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా ఎక్కడికక్కడ 2 రకాలుగా అనేది పెట్టుంది. ఇదిగోండి, ఇది ఇందాక మా పిల్లలు ఎక్కి దిగారని చెప్పాను కదా, చూసారు కదా. దాని తర్వాత ఇది ఇందాక మేము ఒకటి పెద్దది ఎక్కానని చెప్పాను కదండి, ఇది అలాంటిదే చిన్నపిల్లలకి. ఇదేమో ఇద్దరు అంటే పెద్దవాళ్ళు పిల్లలు ఇద్దరు కూర్చోవచ్చు. నేను మా పాప అనేది కూర్చున్నాము ఇందులో. చూసారు కదా. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు మాత్రం. ఇక్కడి నుంచి మనం కొన్ని జెయింట్ వీల్స్ అనేది చూద్దాము. ఇంక ఇప్పటికే టైము 7 అయిపోయిందండి. ఇక మెల్లింగా అన్నీ సర్దుకొని బయటకు వెళ్తా ఉన్నాను. చూసారు కదా, ఇక అందరూ వెళ్ళిపోతున్నారు. చీకటి పడిపోయింది. ఇక ఇలా బయటకు వచ్చేటప్పుడే చేతికి మనకున్న బ్యాచ్ అనేది అక్కడ కత్తిరిస్తూ ఉన్నారు. చూసారు కదా, పొద్దున వచ్చేటప్పుడు ఎలా ఉందో ఇప్పుడు చూసారు ఎలా అయిపోయిందో.
ఇప్పటికి మేము 7 అనేది అయిందండి బయటికి వచ్చేసేసరికి. మనం అన్నీ తీసుకొని బయటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. కానీ కొన్ని జెయింట్ వీల్స్ కూడా ఆపేశారు, చీకటి పడిపోయింది కదా. కొన్ని అయితే ఇంకా ఉన్నాయి. అయితే మేము ఇంకా చాలా దూరం వెళ్ళాలి కాబట్టి 6:30, 7 బయటకు వచ్చాం. అప్పటికి చేతులకి బ్యాచ్ అనేది కూడా తీసేశారు. ఇదిగోండి లోన్ ఎలా ఉంటుంది అనేది బయట వీడియో అనేది అలా పెట్టారు. మా వాళ్ళు వ్యాన్ కోసం మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగోండి ఇది మాల్ వచ్చేసరికి చెన్నైకి మనకి ఇది హైవే కల్లేనే ఉంటుందండి. అంటే వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి క్లియర్గానే కనిపిస్తుంది. చూసారు కదా, వీళ్ళందరూ పొద్దున్నుంచి ఉన్న వాళ్ళండి. చాలామంది వెళ్ళిపోయారు. అంటే కొంచెం ఇంకా దూరంగా వచ్చిన వాళ్ళైతే వెళ్ళిపోయారు. వీళ్ళంతా దగ్గరలో ఉన్న వాళ్ళు కదా. మేమైతే ఇంకొక వ్యాన్ మాట్లాడి ఆ వ్యాన్లో నుంచి అయితే వచ్చేసాము. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో చూడండి ఎన్ని ఉన్నాయో హ్యాండ్స్ కత్తిరించిని. ఇదిగోండి నేను ఇందాక చెప్పాను కదా యూట్యూబర్స్ అని, వీళ్ళు మీకు గుర్తుపెట్టారా? మీరు వీళ్ళని చూస్తుంటే గుర్తుపెట్టుండే నాకు కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి మాతో వచ్చిన పిల్లలందరూ వీళ్ళే. థ్యాంక్ యూ.